Time to listen to Dr. Gampa Nageswara Rao for 10 minutes. Yes, I do invite Dr. Gampa Nageswara Rao here. Yeah, కార్డ్లెస్ మైక్ ఎక్కడ ఉంది? ఇక్కడ పంపించాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొద్దిసేపే మాట్లాడతాను. ఎజెండాలో నా పేరు లేదు, కానీ రామ భజన ఉంటే హనుమంతుడు ఉన్నట్టుగా ఎల్ఐసి భజన ఉంటే గంప లేకుండా ఉండలేడు, కాబట్టి తప్పకుండా వచ్చేసాను. ఒక 5-10 నిమిషాలు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇటువంటి ఈవెంట్ మళ్ళీ చాలా కాలం తర్వాత జరుపుకుంటున్నాము. ఎవ్రీ మంత్ జరుపుకుందామా? మేము అడగాలా, మీరే రిజిస్టర్ చేసుకుంటారా? ఈరోజు నంబర్ ఇవ్వండి, ఈరోజే కట్టిపోండి. ఎందుకంటే మాకు ఎంతమంది భోజనం చేయించాలి, ఏం చేయించాలి, ఎప్పుడూ టెన్షనే. సూర్యబాబు గారు అయితే రోజు సార్ ఏమైంది సార్ ఏదో. అట్లా కాకుండా మీరందరూ కూడా ముందే నెక్స్ట్ మంత్ మనం డేట్ ఫిక్స్ చేద్దాం, ఇక్కడే హాల్ బుక్ చేసుకుందాం, అందరూ రండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే, ఎంతమంది మాట మీద ఉంటారు? బాస్ తీసుకో, రామ్దాస్ పైసలు తీసుకో. యా, అందరూ ముందుకెళ్దాం. రెడీయా? ఇలా కొట్టండి ఒకసారి, ఇలా అనండి. నేను చెప్పినానండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, ఇలా అనండి. నేను చెప్పినట్టు చేయండి. నా టైం నేను వాడితే, చెప్పాలి గట్టిగా, సౌండ్ రావట్లేదు. నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే నేను అనుకుంది అవుతాను. ఇది బాగుందా? ఇది బాగాలే. ఇంకోటి చెప్తా. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పాలి, నేను చెప్పినట్టు చెప్పాలి. నా టైం నేను వాడుకోకుంటే, నా లెక్కలు చెప్పాలి. నా టైం నేను వాడుకోకుంటే, నా మైండ్ నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైతే గట్టిగా సపోర్ట్ కొట్టి, లేకుండా వదిలిపెట్టండి. ఎవరి చేత వాడపడకుండా మన మైండ్, మన మాట, మన ఫోన్ మనం వాడుకుంటూ, ఎవరి మీద ఆధారపడకుంటూ, 10 మందికి ఆధారం చూపిస్తూ, ప్రభుత్వానికే కాదు, గవర్నమెంట్కే కాదు, భారతదేశానికి ఒక వెన్నంటూ ఉంటూ, ఎంతో డబ్బును ఇస్తూ మనం సేవ చేస్తున్న అద్భుతమైన వృత్తి మనదే. మరి ఇంత మంచి వృత్తిలో ఉన్న మనము చేయకుంటే ఎట్లా? అందుకోసమే మన మైండ్ వాడుకోవాలి, మన మాట వాడుకోవాలి, మన ఫోన్ వాడుకోవాలి. ఇంతకుముందు ఫోన్ గురించి చెప్పలే, ఇప్పుడు ఫోన్ వాడుకోమని చెప్తున్నాను. ఇవన్నీ వాడుకుంటే మనం అందుకు సాధిస్తాం బాస్. ఎందుకు మన ముందు ఇంకా కరెక్ట్గా 11 నెలల టైం ఉంది. ఆల్మోస్ట్ 11 నెలలు, అంటే 5 రోజులు వదిలిపెట్టరు. ఈ 11 నెలల్లో మనం జస్ట్ ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కమిషన్ సంపాదించలేమా? గట్టిగా అడుగుతున్నా, 10 లక్షలు సంపాదించలేమా? ఎందుకోసం అంటే మనం అనుకుంటే ఖచ్చితంగా చేయగలం. ఆ చేయడానికి ఉన్న వేదిక పేరే ఫాస్ట్ ట్రాక్ MDRT, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, NGO. మీరు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికి లెక్క చూపించే ఆర్గనైజేషన్. ఇప్పుడు చేద్దామంటే కొత్తగా ఏమొస్తున్నాయి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎంతమందికి ఈ మధ్యలో అమెరికాలో ఒక టూల్ బాగా ఫేమస్ అయింది. వెబ్సైట్ తయారు చేయవచ్చు, పాటలు రాయవచ్చు, అన్ని రాయొచ్చు, టకటక చేయొచ్చు. ఆ టూల్ పేరు చెప్పండి. చాట్ GPT. కరెక్ట్ 15 రోజుల క్రితము దాన్ని కొట్టేసి ఇంకోటి వచ్చి, నేను పేరు డీప్ సీక్. అంటే చాలా అవుట్డేటర్, మీకు ఏం తెలియదు అన్నట్టు. ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాడు నంబర్ 1గా ఉంటే డీప్ సీక్ జస్ట్ 20 డేస్ బ్యాక్ వచ్చి అలా కొట్టి పడేసిన పక్కకు. అంటే కారణం ఏంటంటే, అందరు నాతో పాటు చెప్పండి, ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యు ఆర్ అవుట్డేట్. అంటే మనం అప్డేట్ కావద్దు, అప్డేట్ కావాలన్నా అవుట్డేట్ కావాలన్నా, లేకుంటే ఏమవుతాము? అప్డేట్ కావాలంటే దానికి ఉన్న వేదిక పేరే ఫాస్ట్ ట్రాక్ MDRT. గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మేము తీసుకొస్తుంటాం. ఇదే కాకుండా మా విజయ్ గారు, మా సుధాకర్ గారు, మా మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు జూమ్లో కూడా మీకు ఎన్నో క్లాసులు అరేంజ్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఇంతకుముందు మన ఏజెంట్ మిత్రులు బాంబేకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి హిందీ రాకుంటే, అన్న క్యాబోలా రే ఓన్ ఏం చెప్పిండ్రా, క్యాబోలా రే ఏమన్నాడు అన్న అర్థం చెప్పురా అనే వాళ్ళం. మనం తెలుగు యాసలో మన వరకు మన యాసలో మాట్లాడుకోవడానికి మనం పెట్టుకున్న వేదిక బాస్ ఈ ఫాస్ట్ ట్రాక్ MDRT. దీన్ని సపోర్ట్ చేస్తే ఏం చేయాలి? అందుకోసం చెప్తున్నాం. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్, బాగా వినండి. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్, బెటర్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాలే? నేనేం చెప్పినా చెప్పుర్రి, తెలుగులో చెప్పాలా? అంతే.
మనం మార్పుతో మారకుంటే మార్పు చేత మార్చబడతామో, మార్పు మనం మార్చకముందే మనం మారిపోవాలి. అన్ని రంగాలలో మారిపోతుండాలి. మనం ఏమనుకున్నాం, మొన్న సౌత్ సెంట్రల్ జోన్ ఆల్ ఇండియా ఒక్క పిలిపిస్తే ఒక దులిపితే 20 ప్రైవేట్ కంపెనీలు ఏడాది బిజినెస్ ఒకరోజు చేసి చూపించినాం. మనం ఒక్కరోజు చేసి చూపించినాం. అంటే మన శక్తి మనకు తెలియదు. ఆ శక్తి మొత్తం పెడితే ఏమవుతుంది, ఒక చిన్న ఆట ఆడుకొని నేను క్లోజ్ చేసేసి. ఎందుకంటే ఏముంది ఇక్కడ చూడు, రాదా ఇక్కడ పెట్టలే ఫోన్లే. ఏం కనిపిస్తుంది చెప్పు, ఇక్కడ శివ చూపిస్తుండే ఏం కనిపిస్తుంది గట్టిగా 00. నేను ఇప్పుడు ఇది క్లిక్ చేస్తా. ఓకే విజయ్ సపోర్ట్ చేయి. ఇది క్లిక్ చేస్తా, ఏది స్టార్ట్. క్లిక్ చేయగానే ఏం నడుతుంటుంది, ఏమైతుంటుంది తిరుగుతుంటుంది. అయితే ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు చప్పట్లు కొట్టాలి అంతే. చెప్పగానే చప్పట్లు కొట్టరు, కానీ లెక్క పెడుతూ చప్పట్లు కొట్టండి. ఏం చేయాలి, లెక్క పెట్టి చప్పట్లు కొట్టు. రెడీయా విజయ్, స్టార్ట్ కొట్టు. రైట్ కొట్టు, కమాన్ స్టార్ట్ చేయండి. లెక్క పెట్టాలి, లెక్క తప్పదు. స్టాప్. ఎన్ని కొట్టిరు 60, 40, 50, 70, 80, 90 ఎస్ఆర్నో మళ్ళీ ఉంది. ఇంకా ఇంకేమైపోలే. రీసెట్ కొట్టు, రీసెట్ కొట్టు. ఇప్పుడు మీరు ఎన్ని కొట్టిరో మీకు గుర్తుందా? అందరు సేమ్ కొట్టిరా? ఎందుకు కొట్టలే? అందరు టైం సేమ్ ఇచ్చిన కదా, అందరు సేమ్ కొట్టలే. అందరు పాలసీలు ఒకటే, అందరి ప్లాన్స్ ఒకటే, అందరి సంగతి ఒకటే, అందరి టైం ఒకటే, అందరి విషయం ఒకటే. కానీ అందరు చేయలేకపోతే ఎందుకంటే కొంతమంది చూసేటోళ్ళు, కొంతమంది చేసేటోళ్ళు, కొంతమంది ఎండిఆర్టీ చేసి స్టేజ్ ఎక్కటోళ్ళు, ఎండిఆర్టీ ఎక్కుతుంటే సప్పట్లు కొడతోళ్ళు. కసిగా ఉందా లేదా, కోపం వస్తుందా లేదా? అలా కావాలంటే ఏం చేయాలంటే ఈ 11 నెలలు ఎట్లా పనిచేయాలి తెలుసా? నాతో పాటు చెప్పండి, 100%. చెప్పండి గట్టిగా. అంటే మామూలుగా పనిచేయదు, 100% పనిచేయాలి. 100% అంటే మనకు ఇంకేం కనపడదు. మనస వాచ నోటకెళ్ళి కర్మేనా నువ్వు చేసే పనులు మొత్తం ఇదే ఉంటే ఎండిఆర్ కా బాప్ టీఓటీ హో జాతా, బాస్ సిఓటీ హో జాతా, కుछ भी हो जाता. అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఒకటే ఒక ఫార్ములా చెప్తాను, 100% చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దీన్ని ఏమంటారో ఫార్ములా నేర్పిస్తాను, నాతో పాటు చెప్పండి. బీయింగ్, చెప్పండి గట్టిగా. బీయింగ్ 100% ఈజ్ ద ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. అంటే ఏం తెలుసా, ఏ పని చేస్తే ఆ పనిలో 100% చేయాలి బాస్, 99% చేయొద్దు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా, 20 సెకండ్లలో మీరు ఎన్ని సప్పట్లు కొట్టిర్రు? ఇప్పుడు 40 సెకండ్లు పెడతా. నువ్వు 40 సెకండ్లు కొడతా, 40 సెకండ్లు పెడతా. ఎన్ని కొడతారో మీరు ఊహించుకోండి నంబర్. ఇంకా ఊహించుకోవడానికి కూడా భయం అవుతుంది కొంతమందికి. ఊహించుకోవడానికి కూడా భయం అవుతుంది. గట్టిగా చెప్పండి, మనసులో ఉంది. మనసులోకి చెప్పండి గట్టిగా. మీ మనసులో ఉందా లేదా? చేస్తారా చేయరా? చెయ్యాలనుకుంటుంది ఎవరు? సౌండో. చేయబోయేది ఎవరు? చేసేది ఎవరు? సాధించేది ఎవరు? ఆ గోల్ చేరుకునేది ఎవరు? దాన్ని చంపేది ఎవరు? నేనే. అనుకుంది చంపేది నేనే. మనసును చంపినా తప్పే, మనిషిని చంపినా తప్పే. నాన్న ఈ డైలాగ్ మర్చిపోకండి బాస్. మనిషిని చంపితే 14 ఏళ్ళ పనిష్మెంట్ ఉంటుందో, ఉరిశిక్ష ఉంటుందో, కానీ మనసును చంపితే రోజు పనిష్మెంటే, రోజు సావే. మనసును చంపుకొని బతకకండి. ఎండిఆర్టీ చేస్తానన్న సంకల్పంతో ముందుకెళ్ళండి. ఇప్పుడు మీకు ఏం చెప్తాను తెలుసా, 1 2 3 అంట మళ్ళా అని క్లిక్ చేస్తా. 40 సెకండ్లలో ఎన్ని సున్నాలు కొడతారో మీ మనసులో అనుకోండి గట్టిగా. అనుకుర్రా? రైట్. కానీ ఇప్పుడు మేము ముగ్గురం ఏం చేస్తాం తెలుసా, నువ్వు కూడా ఏం చేయాలి శంకర్, ఉరికిపోయి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం. కొడుతుంటే 40 సెకండ్లో డిస్టర్బ్ చేద్దాం. ఓకే, ఆపేద్దాం, చేతులు ఆపుదాం, కొన్ని నీళ్ళు పోద్దాం, పుస్తకం చింపేద్దాం, ఏదో చేస్తాం మీకు. మేము మిమ్మల్ని ఆపుతాం, ఓకేనా? గట్టిగా ఓకేనా? కానీ మీరు మమ్మల్ని ఫిజికల్ అటాక్ చేయొద్దు. ఎందుకంటే మీతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడడు, ఎల్ఐసి ఏజెంట్తో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడపోడు. ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడుతూ 10 మందికి దారి చూపిస్తున్న వాడు ఎవడయ్యా అంటే ఎల్ఐసి ఏజెంటే. దట్స్ ఇట్. రెడీయా? ఎంత గట్టి కొడుతారో ఎంత ఫాస్ట్ కొడుతారు, మొత్తం శక్తి కొట్టి ఆపా. ఇప్పుడు చెప్పినాక మేము ఆపుతాం. రెడీయా? లెక్క పెట్టుకొని కొట్టాలి. 1 2. నేను చెప్పలే, టోటల్ శక్తి వాడాలి. కౌంటింగ్ తప్పొద్దు. మనసులో ఒక నెంబర్ అనుకురా మీరు.
ఒకవేళ నంబర్ దాటితే కొట్టాలి ఇంకా 1 2 3 స్టార్ట్ చలో చలో కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఇంకా శక్తి మొత్తం ఎనర్జీ లెవెల్స్ 40 కాగానే ఆపాలి కమాన్ అరిగిపోవద్దు మొత్తం ఎనర్జీ లెవెల్స్ 100% అంటే 100% ఆపొద్దు కమాన్ మేము ఆపుతూనే ఉంటాం మిమ్మల్ని ఆపొద్దు నంబర్ తప్పొద్దు కమాన్ అయిపోతుంది అయిపోయింది ఎన్ని కొట్టిర్రు అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టిరా తక్కువ కొట్టిరా మీ సంగతి మీకు తెలవకుండా బతుకుతురు మన కెపాసిటీ ఇది కానీ చేసే కెపాసిటీ గది మేనేజర్ గారు చెప్తారు మీరు నెల 2 పాలసీలు 2 సార్ 2 ఇస్తా సార్ 2 3 సారు 2 అంటే 2 ఇన్సల్ట్ చేయకండి సార్ 20 ఇస్తున్నాను చెప్పాలి అట్లుండాలి కానీ 2 ఇస్తా నీకోసం ఆయన కోసం ఆయన ఇల్లు కోసమా మన కోసం మనం పని చేద్దాం రెడీయా ₹1 లంచం లేని ఏకైక సంస్థ నా LIC ఇండియా డెత్ క్లెయిమ్ వచ్చినా నా ఏజెంట్ జేబులో నుంచి రెవెన్యూ స్టాంపు ఆ ₹1 కూడా నా ఏజెంట్ జేబులకి వెళ్ళి పెట్టే సంస్థ ఇంత అద్భుతమైన సంస్థలో పనిచేస్తున్నామంటే ఒకటి చెప్తున్నాను ఏదో పూర్వజన్మ సుకృతం ఉండాలి పోయిన జన్మలో పుణ్యం చేసి ఉండాలి అందుకనే ఈ జన్మలో మనం LICలుగా పుట్టాము LIC ఏజెంట్గా ఉన్నాము 10 మంది సేవ చేద్దాము విష్ యు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మంత్ మీటింగ్లో నేను 35 మినిట్స్ తీసుకుంటాను టైం మీతో మాట్లాడడానికి ఎంతమంది వస్తారు వీళ్ళందరూ మాట మీద ఉంటారా థ్యాంక్ యూ గంప అన్న థ్యాంక్ యూ గంప నాగేశ్వరరావు గారు అంటే ఒక వరవడి ఒక ఉధృతం మీకు ఎట్లా మీ చేతగాని పనిని కూడా చేసి చూపించాడు కదా మీతోటి మనం ఏమంటాం రియాలిటీ ఎక్కువ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటాయి మనం 10 పాలసీలు చేస్తాం అనుకుంటాం పోతే రియాలిటీ 20 30 40 కూడా రావచ్చని ఆయన మీకు కళ్ళ ముందు రుజువు చేసి చూపించాడు లెట్ us థ్యాంక్ విత్ అ బిగ్ బ్యాంగ్ అప్లాజ్ మీకు సరిపడా బడ్జెట్లోనే జిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో నౌ లెట్ us వెల్కమ్ అవర్ గురు మాస్టర్ మోటివేటర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు ఈ ఫాస్ట్ ట్రాక్ గ్రూప్కి ఆద్యుడు మనకందరికీ కూడా ఒక అభయప్రదాత ఎడ్యుకేషన్ని ప్రతి ఇంటి గడపలోనూ ప్రతి వ్యక్తిలోనూ స్ఫూర్తిని నింపాలి అని వివేకానంద స్వామి స్ఫూర్తితో రామకృష్ణ మఠం స్ఫూర్తితో ఎన్నెన్నో వేలగా ఎన్నెన్నో మీటింగ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ వ్యక్తిత్వ వికాస ప్రోగ్రామ్స్ నిర్వహించిన గంప నాగేశ్వరరావుని ఆదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను రండి గంప నాగేశ్వరరావు గారికి లెట్ us honor him with వెల్కమ్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు recently got PhD from Chicago University. Let's all welcome him. Sorry to interrupt in the session. సరే ఓకే సార్కి దాంతో ఆనర్ మనము షాల్ బదులు ఇది పెట్టాము సరే అన్న కూర్చోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ కూర్చోనా సరే ఎప్పుడైనా కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఏ వ్యక్తి అయినా కానీ రిజెక్ట్ చేశాడంటే మనము 3 క్వశ్చన్స్ అడగాలి సార్ 3 కారణాలు తెలుసుకోవచ్చా ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు పాలసీ బాగాలేదా ప్రోడక్ట్ అర్థం కాలేదా సంస్థ ఇష్టం లేదా మీకు కెపాసిటీ లేదా లెట్ us honor అవర్ గురు గంప నాగేశ్వరరావు గారు డాక్టర్ గంప నాగేశ్వరరావు గారు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి సారు మనకి అత్యంత అభిమాన పాత్రుడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ